నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఢిల్లీలో న్యాయవాదులతో మంత్రుల మంతనాలు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బీసీని నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. 4 పేర్లతో ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపిన పీసీసీ. రాజస్థాన్ జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఐసీయూలో మంటలు చెలరేగి 8 మంది రోగులు మృతి. కల్తీ దగ్గుమందుతో మధ్యప్రదేశ్లో 16కు చేరిన చిన్నారుల మరణాలు. విచారణకు సిట్ ఏర్పాటు. ఈజిప్టు వేదికగా నేడు హమాస్ ఇజ్రాయెల్ శాంతి చర్చలు. కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఇరుపక్షాల సమాలోచనలు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న సవాయ్ మాన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. స్టోరేజ్ ఏరియాలో మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో 11 మంది రోగులకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్ అనురాగ్ ధన్కర్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నామని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట పొగ అలుముకున్న సమయంలోనే ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని రోగుల బంధువులు ఆరోపించారు. సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిని రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సందర్శించి అధికారులతో సమీక్షించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ సుప్రీంకోర్టులో, ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. జీవోపై బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధమైంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో జీవోను తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం తెలిపారు. దీని అమలు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టులో, 8న హైకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను, పార్టీ నేతలను ఆదేశించారు. ఈ అంశంపై ఆదివారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరులు సుదీర్ఘంగా చర్చించి సీఎంకు వివరాలు తెలిపారు. సీనియర్ న్యాయ కోవిదులతో ముందే మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో భట్టి, పొన్నం, వాకిటి శ్రీహరి ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచార కార్యాచరణపైన చర్చించినట్లు నేతలు తెలిపారు. బీజేపీ ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఈ నెల 16లోగా గ్రామాన సంతకాల సేకరణ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీనాక్షి చెప్పినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించేది కాదని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన వారికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. బీసీల రిజర్వేషన్ల జీవోపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు వినిపించాలో సీనియర్ న్యాయవాదులతో ఉప ముఖ్యమంత్రి భట్టి బృందం సమావేశమైంది. సీనియర్ అడ్వకేట్లు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దవే, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది శ్రవణ్ కుమార్, ఏఐసీసీ బీసీ సెల్ చైర్మన్ అనిల్ జైహింద్తో మంత్రులు చర్చలు జరిపారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగ గోపాల్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీసీల జనాభాకు తగ్గట్లు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ధర్మాసనానికి వివరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. అవసరమైతే మంత్రులు భట్టి, పొన్నం, శ్రీహరి కోర్టుకు హాజరై వాదనలు ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు తెలిసిందే. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని 2-3 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే 4 పేర్లను పీసీసీ ప్రతిపాదించింది. సీఎం సూచనలతో నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ ఏఐసీసీకి పంపనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అధికార కాంగ్రెస్ తమ అభ్యర్థిని రేపో మాపో ప్రకటించనుంది. రాజధానిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇచ్చినందున జూబ్లీహిల్స్ టికెట్ను అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని ఏఐసీసీని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో బలమైన బీసీ సామాజిక వర్గాల నుంచి 3 నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. వీరిలో నవీన్ యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్కి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బొంతు రామ్మోహన్ కు నగర మేయర్ గా పనిచేసిన అనుభవం ఉంది. రెహమత్ నగర్ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కార్పొరేటర్ గా ఎన్నికైన సిఎన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. ఆ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నందున తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ 4 పేర్లపై సీఎం రేవంత్ రెడ్డితో పలు దఫాలుగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించి ఆర్థిక సామాజిక బలాబలాల్ని బేరీజు వేసిన తర్వాతే ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను తప్పనిసరిగా గెలిపించారని 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లను ఇప్పటికే సమన్వయ బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రజాభవన్ అతిథి గృహంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నికను నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని, అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల పర్యటనలో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీతక్క పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక పోరులో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణలను నమ్మవద్దని సూచించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతటా అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ నుంచి, అధిష్టానం నుంచి మా అందరికీ ఆదేశాలు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అభ్యర్థుల పేర్లను, మండలానికి 3 పేర్లను జడ్పీటీసీ క్యాండిడేట్లను ఇవ్వాలని, అదేవిధంగా లోకల్గా కూడా ఎంపీటీసీల సెలక్షన్స్ కూడా చేయడం కోసం ఈ యొక్క మండలాల సమావేశాలను ఏర్పాటు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది సుప్రీంకోర్టులో వేసిరు, కొంతమంది మరి హైకోర్టులో వేసిరు. ఏది ఏమైనా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అధికారం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఎన్నికలకు పోవాలన్నటువంటి లక్ష్యంతో మేము పనిచేస్తాం. 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, అప్పుల కుప్ప చేసి, ఆస్తులు కుప్పలా పెంచుకొని, అందులో కూడా పంచుకునే కాడ చీలికలు వచ్చి తన్నుకుంటున్న మీ ఆలోచన ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం బాకీ కార్డు అంటున్నాం. అయ్యా, మేము 2 ఏళ్లే అయింది వచ్చి, 10 ఏళ్ళు లేము, 5 ఏళ్లకు దగ్గర కూడా లేము. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు, నువ్వు 10 ఏళ్లల్లా ₹1,00,000 కూడా చక్కగా మాఫీ చేయలేదు. 10 ఏళ్లల్లా మరి ఏ ఒక్క ఉద్యోగ ఉపాధి కూడా మీరు పెంచలేదు.
అమెరికాలో దుండగుడి కాల్పులో దుర్మరణం చెందిన హైదరాబాద్ విద్యార్థి చంద్రశేఖర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలోని చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి చంద్రశేఖర్ భౌతిక కాయం త్వరగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చిన మంత్రి అడ్లూరి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దుస్సంఘటన జరగడం అత్యంత బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమెరికాలో ఉన్నటువంటి ఎంబసీకి ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పూర్తి అయిన తర్వాత ఆ యొక్క బాడీని అందజేయడం జరుగుతుంది. అందజేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారులతో అమెరికాలో మాట్లాడడం కూడా జరుగుతుందన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని విషయాలు కూడా కుటుంబానికి మేము అండగా ఉంటాం. మరి ఆ ఒక బాడీని ఇక్కడ తీసుకొస్తాము. ఆర్థికంగా ఏదైతే భారం ఉంటుందో ఆ భారాన్ని కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఆ దేవుడు ఆ తల్లి ఎవరికైతే ఆ తల్లికి, ఎందుకంటే పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ తల్లి కుటుంబానికి ఉన్నట్టు ఆర్థికంగా ఇబ్బంది కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తానే విషయాన్ని మినిస్టర్గా నేను మనవి చేస్తున్నాను. వైద్యులు సమాజానికి వెన్నెముక వంటి వారని గవర్నర్ జిష్ణుదేవరమ అన్నారు. పేద రోగులకు మానవత్వంతో సేవలు అందించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ కోటిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆవరణలో నెలకొల్పిన బ్లడ్ బ్యాంకును ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరై గవర్నర్ ప్రారంభించారు. రోగుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్ వంటి పథకాల ద్వారా సేవలు అందిస్తుందన్నారు. వైద్యులపై దాడులకు పాల్పడే వారిపై విధించే శిక్ష కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పొడిగించాలని ఐఎంఏ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. The backbone of our healthcare system, their welfare intimately tied to the well-being and happiness of our society. The critical issues ranging from the Clinical Establishment Act and fire safety regulations to tariff revision require balanced deliberation and collaborative resolution. These challenges call for partnership, a shared commitment between government and the medical fraternity to secure fairness, safety and sustainability in healthcare. వికారాబాద్ జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫామ్ హౌస్లో మైనర్లు మద్యం, డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మొయినాబాద్లోని పెద్ద మంగళారం గ్రామం ఓక్స్ ఫామ్ హౌస్ ఇందుకు వేదికైంది. దావత్లో 50 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ 9mm అనే పేజ్లో మైనర్లు పరిచయమై పార్టీ నిర్వహించినట్లు తేలింది. ఇందుకు సంబంధించి పాల్గొన్న వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు బయటపడింది. మైనర్లు తమ ఇళ్లలో తెలవకుండా ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాలో అయ్యి పార్టీకి హాజరై ఇంట్లో పర్యాటక ప్రాంతానికి వెళ్తున్నట్లు చెప్పి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న వారందరికీ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా వారిలో 2 మైనర్లకు గంజాయి పాజిటివ్గా తేలింది. 6 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్లో 8 విదేశీ మద్యం సీసాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఫామ్ హౌస్ యజమాని, నిర్వాహకుడు, డీజే ఆపరేటర్లు ఉన్నారు. మైనర్లకు నోటీసులు ఇచ్చి వారిని పంపించి వేసినట్లు సమాచారం. కల్తీ దగ్గుమందుతో మధ్యప్రదేశ్లో మరణిస్తున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మరో 2 మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు ప్రవీణ్ సోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడైనప్పటికీ ఓ ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ఆ క్లినిక్లోనే చిన్నారులకు కోల్డ్ రిఫ్ సిరప్ను సూచించారని వెల్లడించారు. పిల్లల మృతిపై దర్యాప్తు చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అటు దగ్గుమందుల నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఔషధ ఉత్పత్తిదారులు సవరించిన షెడ్యూల్ ఎం ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని నిర్దేశించింది. ఔషధ నాణ్యత ప్రమాణాలను పాటించడం, దగ్గుమందుల వినియోగం వంటి అంశాలను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పిఎస్ శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం అందులో చర్చించిన అంశాలపై ప్రకటన విడుదల చేశారు. గాజా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడానికి ప్రయత్నాలు జోరందుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష చర్చలు నేడు ఈజిప్టులో ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఖతార్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ థానీ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల ఈ వారంలో చోటు చేసుకునే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పిన నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. బందీలను సురక్షితంగా తెచ్చేందుకు తక్షణం బాంబు దాడులు ఆపాలని ట్రంప్ చెప్పినా దాడులు చేస్తోంది. గత 24 గంటల్లో 65 మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. అటు పాలస్తీనియన్లకు మద్దతుగా తుర్కియేలోని అంకారా, ఇస్తాంబుల్లో, నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. Hey, draag je verzetsliederen mee, draag je gebed mee. మహారాష్ట్రలోని పూణేలో 1111 మంది శంఖ వాద్యకారులు ప్రపంచ రికార్డును సృష్టించారు. భక్తి సంప్రదాయానికి ప్రతీకగా నిలిచేలా శనివారం శంఖాలను ఊదారు. ఇందులో బ్రహ్మనాదం, సప్తఖండ్, అర్ధాలయ, తుతారి, పూర్ణవాలయం, సుదర్శనం, ముక్త చందనాద్ అనే 7 ఆధ్యాత్మికంగా ముఖ్యమైన శంఖ క్రమాలున్నాయి. 3 పవిత్ర మంత్రాలతోనూ శంఖాలను ఊదారు. ఈ కార్యక్రమం ఎస్పీ కళాశాల మైదానంలో జరిగింది. మొత్తం 1400 మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. మహారాష్ట్రకు ఈ వేడుక గర్వకారణమని నిర్వాహకులు పేర్కొన్నారు. గుజరాత్లో చాందీ పడ్వా పండుగ వేళ సూరత్లోని మిఠాయిల దుకాణాలు సందడిగా మారాయి. మోతీరామ్ మిఠాయిల దుకాణంలోని బంగారు ఘరి అనే స్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక్కో స్వీటు ఏకంగా 1400 రూపాయల ధర పలుకుతోంది. 24 క్యారెట్ల పసిడి పూత పూసి తయారు చేయడం ఈ మిఠాయి ప్రత్యేకత. వెండి ఘరి 250కి అమ్ముడవుతుందని దుకాణదారులు చెప్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన డ్రై ఫ్రూట్స్, మావాతో తయారు చేయడం వల్లే ఇంత ఖరీదుగా మారిందని వివరిస్తున్నారు. కాగా గుజరాతీ వంటకాల్లో ఘరీకి ప్రత్యేక స్థానం ఉంది. పండగ వేళ దేశ విదేశాల్లో ఉండే గుజరాతీలు ఈ స్వీట్ను భారీగా ఆర్డర్లు చేస్తున్నట్లు గుజరాత్ స్వీట్ షాపుల యజమానులు చెప్తున్నారు. మనం వనభోజనానికి వెళ్ళినట్లే గుజరాతీలు చండీ పడ్వో లేదా చందీ పడ్వా రోజున నిండు చందమామ వెలుగులో బంధుమిత్రులతో కలిసి విందు చేసుకుంటారు. આપણે ત્યાં ગોલ્ડ ઘારી અવેલેબલ છે, જે આપણે કોરોના ટાઈમથી આપણે જે લોકોનું માઇન્ડ જરાક અપસેટ હતું ત્યારે આપણે બનાવેલી ને લોકોએ વધારે આપણી સહારી કરેલી એમાં. હવે અત્યારે આપણી પાસે అమెరికాతో సుంకాల సమస్య పరిష్కారం కావాల్సి ఉందని, అందుకోసం వాషింగ్టన్తో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన భారత్, అమెరికా మధ్య పరిణితితో కూడిన బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాణిజ్యం, ఇంధన సహకారం విషయాల్లో ఇబ్బందులు తలెత్తినట్లు తెలిపారు. దానివల్ల భారత్పై వాషింగ్టన్ విధించిన సుంకాలు అన్యాయమని బహిరంగంగా పేర్కొన్నట్లు జయశంకర్ చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతుల నేపథ్యంలో అమెరికా 2వ విడత సుంకాలు విధించిందని, అదే సమయంలో మాస్కోను వ్యతిరేకిస్తున్న దేశాలు కూడా అదే పని చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకోవాల్సి ఉందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. Yes, we have today issues with the United States. Is the fact that we have not arrived at a landing ground for our trade discussion. Inability so far to reach there has led to a certain tariff being levied on India. There is a second tariff which, we have said, we publicly said we regard it as very unfair, which has picked on us for sourcing energy from Russia, when of course there are other countries who have done so, including countries who right now have a far more antagonistic relationship with Russia than we do.
I don't want, I'm not minimizing the issues, but I don't think we should take it to a point as though this is going to percolate to every dimension of the relationship and there is something very fundamental at stake there. I think we need to see this in proportion. There are problems, there are issues. Nobody is in denial of it. Those issues need to be negotiated and discussed and resolved, which is exactly what we are trying to do. వట్టెం వెంకటాద్రి జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువకు 3 కిలోమీటర్ల కాలువ నిర్మిస్తే 150,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఒక్కసారి నీళ్లు నింపితే ఎప్పటికీ నిల్వ ఉండే అవకాశం ఉంది. జలాశయానికి నీళ్లు వచ్చేలోపు ఈ కాలువను నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినప్పటికీ దస్త్రం ముందు కదలడం లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తే కాలువ పనులు ముందుకు జరుగుతాయని రైతులు అంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వట్టెం వెంకటాద్రి జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కాల్వ నిర్మాణం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది సాకారమైతే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీళ్లు చివరి ఆయకట్టు వరకు అందుతాయి. జిల్లాలో కేఎల్ఐ కింద నీటి నిల్వ కోసం ఎక్కడా జలాశయాలు లేవు. కృష్ణానది నుంచి ఎత్తిపోయడానికి అవకాశం లేనప్పుడు వట్టెం జలాశయం నుంచి నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. 150 కిలోమీటర్ల పొడవున కాలువలు కావలసి ఉన్నందున దీనిని 2 భాగాలుగా విభజించి పనులు చేపట్టేలా అధికారులు ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి, నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వట్టెం రిజర్వాయర్ లో 16.74 టీఎంసీ కెపాసిటీ ఉందండి. మనకి ఎప్పుడన్నా ఎంజీకేలే వాటర్ ఇబ్బంది అయితే ఈ లింక్ ఛానల్ ద్వారా ఈ ఆయకట్ట 150,000 స్టెబిలైజేషన్ చేసుకోవడానికి మనకు అనుకూలం ఉంటుంది. ఈ లింక్ ఛానల్ వల్ల టైలాండ్ ఆయకట్ట మాడుగులా గానీ అమన్గల్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం 150,000 ఎకరాలకి స్టెబిలైజేషన్ చేయగలం. ఈ లింక్ ఛానల్ 15,000 కోట్లతో 3 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ చేస్తే ఎంజీకేఎల్ఐకి ఇన్ అడిషన్గా మనం వాటర్ సప్లై ఇబ్బంది లేకుండా మనం వాటర్ తీసుకుని పోతాం వట్టెం రిజర్వాయర్ నుంచి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 117,000 ఎకరాలకు సాగునీరు అందించేలా అధికారులు ప్రణాళికను రూపొందించారు. వట్టెం రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి 29వ ప్యాకేజీ ప్రధాన కాల్వకు అనుసంధానం చేస్తూ మరో కాల్వను తవ్వినట్లయితే ప్రాజెక్టులోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించవచ్చనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలను చేశారు. ఇందుకు 23 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించాల్సి ఉంటుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎంజీకేఎల్ఐ సాగునీటి కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఈ కేఎల్ది కాలువది నీళ్లు మనకు రైతులకు సంబంధించినంత వరకు పెద్ద కాలువ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ రైతులకు సంబంధించి ప్రతి పంటకి మన చిలకలందరికీ నీళ్ళు అందేటట్టుగా మాత్రం కాలువలకు ఇంకా నీళ్ళు రాలేదు. దాని గురించి కూడా చర్య తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే చెరువుల వాళ్ళు మోటార్లు అవన్నీ వేయడం వల్ల ఈ చెరువుల నీళ్ళు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దానివల్ల చేప పెరుగుదలకు కానీ చిన్న చేపలు చనిపోవడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నారు. మన గుడిపల్లి నుంచి వచ్చినటువంటి కాలువ ఈ నీళ్లు కిందికి పోవడానికి సరిపోతలేదు కాబట్టి ఈ వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్లు కిందికి రైతులకు వదలడం వల్ల పంటలకు అదేవిధంగా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాలువ రావడం వల్ల కింద ఉన్న రైతులకు పంట పొలాలకు కానీ ఇటు వ్యవసాయాలకు అన్ని విధాలుగా నీరు ఉపయోగం ఉంటుంది. రిజర్వాయర్ నుంచి పంట పొలాలకు ఉపయోగకరంగా ఉంటే బాగుంటుంది, కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేకపోయారు. ఈ యొక్క రిజర్వాయర్ ఆయకట్టు నుంచి కాలువ మంజూరు చేస్తే తొందర పంట పొలాలకు కానీ ఇటు రైతులకు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని కోరుతున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, అనుమతులు వచ్చేలా చూడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.